వేగంగా అడుగంటుతున్నాయి. భూగర్భ జలాలు క్రమేణా అడుగంటిపోతా ఉన్నాయి. నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఆధారాలు కూడా అందుకు కనిపిస్తా ఉన్నాయి. నాగార్జున సాగర్ నీటి మట్టం కూడా రోజు రోజుకు అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. నీటి నిల్వలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపైనే ఎక్కువగా ఉంది. నీటి నిల్వలను ఎక్కువగా కాపాడుకోవాలి. నీటిని వృధాగా చేయొద్దు. ఇప్పుడు మనము బెంగళూరులో చూస్తా ఉన్నాం. నీటి ఎద్దడి ఏర్పడి తాగునీటికి తీవ్రమైనటువంటి సమస్య ఏర్పడింది. ఇప్పుడు అదే పరిస్థితి మనకు రాబోయే అవకాశం ఉంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో తగ్గుతున్న నిల్వలు, గోదావరి పరివాహకంలోనూ రిజర్వాయర్ల వెలవెల. వేసవి కాలంలో పరిస్థితుల ఆందోళన. ఎండల తీవ్రత పెరగడం, ఎగువ నుంచి సన్నని ధార కూడా రాకపోవడంతో రాష్ట్రంలో జలాశయాలు నీటి మట్టాలు అడుగంటుతున్నాయి. కర్ణాటకలో కృష్ణానదీ తీరంలో యాసంగి పంటలకు విరామం ప్రకటించారు. దీంతో పొలాల్లోని వినియోగించే నీరు కూడా నదిలోకి రావడం లేదు. గోదావరి పరివాహకంలోని ఈసారి వర్షాలు బాగానే కురిసినా డ్యాంలు, చెరువులు నీటి మట్టం తగ్గిపోయింది. రైతుల బోర్ల ద్వారా పెద్ద ఎత్తున నీటిని తోడుతుండడంతో ఉపరితల జల వనరులు ఇంకిపోతా ఉన్నాయి. ఎండలు మండుతా ఉన్నాయి. ఇందుకు ఒక కారణం కూడా కనిపిస్తుంది. 50 రోజులుగా పెరుగుతున్న వినియోగం. రాష్ట్రంలో నీటి వినియోగం భారీగా పెరుగుతుంది. అక్కడక్కడ సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్ల ద్వారా తోడుతున్నారు. పశుగ్రాసం, సాగునీటి, కోళ్ల ఫారాలు నీటి వినియోగం పెరుగుతుంది. కృష్ణా పరివాహకంలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ప్రస్తుత నీటి సంవత్సరం జూన్ నుంచి మేలో ఎగువ నుంచి జూరాలకు 154 టీఎంసీల ప్రవాహం వచ్చింది. శ్రీశైలానికి 115 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. దీంతో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం జలాశయం వెనక జలాలు వేగంగా తగ్గిపోతుండటంతో నదిలో మేటలు తేలుతున్నాయి. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను 10.80 అడుగులకు చేరుకుంది. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 5.32 టీఎంసీలు ఉన్నాయి. సాగర్ పూర్తి స్థాయి మట్టం 590 అడుగులకు గాను 513.60 అడుగులకు చేరుకుంది. గోదావరి పరివాహకంలోని చెరువుల్లో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. సింగూరు జలాశయాల్లో కొంతమేరకు నీరు నిల్వ ఉండటం ఊరటనిచ్చే విషయమే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి దఫా 3 సార్లు క్రెస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. గత ఏడాది పోలిస్తే ఈసారి 13 టీఎంసీల వినియోగం అధికంగా నమోదైంది. నీటి యొక్క వినియోగం కూడా రోజు రోజుకు పెరుగుతుండడం, అవసరాల రీత్యా పూర్తిగా నీటి విలువలు కూడా ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నీటి విలువలు, జలాశయాలు పూర్తిగా అడుగంటి పెరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రానున్నటువంటి మే జూన్ మాసంలో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తీవ్రమైనటువంటి తాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటి నుంచే జలాలను కాపాడుకోవాలి. నీటిని ఇప్పటి నుండే పొదుపుగా వాడుకోవడం అలవాటు చేసుకోవాలంటూ సూచిస్తా ఉన్నారు.